వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వీకెండ్ బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి ఉమ్మేసిందా? అసలు కల్కి ఈ వీకెండ్లో మొత్తం ఓవరాల్గా రిలీజ్ అయినప్పటి నుండి కూడా ఈ వీకెండ్ వరకు కూడా ఎంత వసూలు చేసింది, ఇవన్నీ ప్రభాస్ గారి అభిమానులు కావచ్చు, అటు అమితాబ్ బచ్చన్ అభిమానులు కావచ్చు, లేదా కమల్ హాసన్ అభిమానులు కావచ్చు, లేదా దీపికా పదుకొనే అభిమానులు కావచ్చు, వీరందరూ కూడా ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా బాలీవుడ్లో కూడా ఈ సినిమాని అక్కడున్న వారు కూడా తెలుగు సినిమా ఏ విధంగా డెవలప్ అయిపోయింది, ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్ని తగ్గట్టుగా ఏ విధంగా తెరకెక్కిస్తున్నారు అనేది కూడా ఒకప్పట్లో ఎలా ఉండేదంటే మన సినిమాలు తీయాలంటే హాలీవుడ్ సినిమాలు చూసి మేకింగ్ ఏ విధంగా చేయాలి, ఈ విధంగా ఉండాలి, మనం కూడా ఆ స్థాయికి ఎదగాలి అనే విధంగా కూడా చాలామంది డైరెక్టర్లు అనుకునేవాళ్ళు, చాలామంది కూడా ఆడియన్స్ కూడా ఆ విధంగా ఊహించుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు కల్కి సినిమా వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేసింది ఏమని కూడా తెలుసుకునే ముందు మీరు కనుక ప్రభాస్ గారు, కమల్ హాసన్, మన అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పదుకొనే గారి అభిమానులు అయితే వీరికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన కిరాక్ టీవీ. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక శనివారం రోజు వరల్డ్ వైడ్గా మనకు కల్కి సినిమా 2898 ఏడి షోలు దేశవ్యాప్తంగా మనకు ప్రధాన కేంద్రాల్లో కూడా హౌస్ఫుల్ షోలతో పడ్డాయి. అయితే నిన్న 4వ రోజు ఎంత ఆదివారం అయినటువంటి నంబర్లు కాస్త నెమ్మదించినప్పటికి కూడా అంచనాలకు భిన్నంగా వసూళ్లు పోటెత్తడం పైన కూడా చూసి చాలామంది ట్రేడ్ వర్గాలు అందరూ కూడా షాక్ అయ్యారు. దీనికి సంబంధించి టికెట్ రేట్లు పెంపు ఎక్కువగా ఉన్న ఈ విజువల్ గ్రాండియర్కి అంత మొత్తం ఇవ్వడం న్యాయమైన అనేసి కూడా భావిస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా. థియేటర్లో కూడా మనం చూసినట్లయితే తప్పనిసరిగా ఆ క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల మల్టీప్లెక్స్ టికెట్లు దొరకని కారణంగా అతి మామూలుగా ఉండేటువంటి కొన్ని సింగిల్ స్క్రీన్లు సైతం కిక్కిరిసిపోయే విధంగా కూడా ఉన్నాయంటే మనం అటువంటి పరిస్థితి ఉందంటే కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా మనం అర్థం చేసుకోవాలి, ఉన్నాయి కూడా. అయితే మొదటి వీకెండ్గా మనకు వరల్డ్ వైడ్గా మనకు కల్కి సినిమాకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే 550 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. నార్త్ అమెరికాలో $11 బిలియన్ పైగా కల్కి కలెక్షన్లు కొల్లగొట్టిందని కూడా చెప్పుకోవచ్చు. కల్కి దూకుడుకు అంత సులభంగా తగ్గేలాగా లేదు. సాధారణంగా డ్రాప్ ఉంటే సోమవారం సైతం బుకింగ్లో ఆశాజనకంగా ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. నిన్న మొన్న సగటుగా 95,000కు పైగా బుక్ మై షోలోనే టికెట్లు అయితే అమ్ముడుపోవడం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ఈ యాప్ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా చెబుతున్నారు. నేరుగా మనం కనుక చూసినట్లయితే కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా దొరకవనే అంచనాలతోనే చాలామంది ఆన్లైన్లో కూడా ఖరీదైనటువంటి కొంత ఆన్లైన్ అన్నప్పుడు కూడా అక్కడ కొంత బుకింగ్ ఛార్జెస్ అలాగే ట్యాక్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో ఖరీదు చేసుకున్న వాళ్ళు ఆడియన్స్ ఎక్కువగా మనకు చూస్తున్నాం. అడుగు బయటకు పెట్టుతున్నారు చాలామంది. అంటే థియేటర్కి వెళ్ళి అక్కడ కొనుక్కునే బదులు ఆన్లైన్లోనే ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నాం. ఇదే మాటల్లో మనం చూసినట్లయితే అసలు వర్ణించలేమని కూడా చెప్పుకోవచ్చు. సునామీ అంతా ఇంత కాదు, ఈ కల్కి కలెక్షన్ సునామీ అని కూడా చెప్పుకోవచ్చు. రాబోయే శుక్రవారం సైతం చెప్పుకోదగ్గ రిలీజు ఒక్కడు కూడా లేకపోవడం, అంటే ఈ వారం రోజులు కూడా ఇప్పుడు పెద్దగా సినిమాలు ఏమి లేకపోవడం, కల్కి 2898 ఏడి రికార్డులు మరింత మెరుగుపరచడం ఖాయమని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూసినట్లయితే 2 వారాలు హైక్ తీసుకున్నారు. కాబట్టి అక్కడ ఫిగర్ ఇంకా భారీగానే పెరగబోతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ నైజాం ధరలు కొంచెం తగ్గినా కానీ ఈ ఆక్యుపెన్సీ పెరగడమే తప్ప తగ్గే ఏడుచిన మనకు కనబడడం లేదు. మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్తో ముడిపెట్టి భవిష్యత్తును ఊహించి దర్శకుడు నాగశ్వన్ ఆవిష్కరించినటువంటి ఈ విజువల్ వండర్ ఏదైతే ఉందో హిందీలో 100 కోట్లకు పైగా దాటడం చూసి డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా చాలామంది షాక్ అవుతున్నారు. టాలీవుడ్ మూవీ అంటే ఆ మాత్రం ఉండాలి మరి అనే విధంగా కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా కూడా ఉందనుకుంటే మనం ఇక్కడ ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా కల్కి సినిమా సునామీ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని మనం పైరసీలో కాదు, మనం థియేటర్లో చూస్తేనే ఆ ఫీలు మనకు అర్థమవుతుంది. తప్పనిసరిగా అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా అయితే బాగుంది, మీరు చూడొచ్చు ఒకసారి. 100% మంచి విజువల్ ఎఫెక్ట్స్, హాలీవుడ్ రేంజ్ సినిమా చూసినట్టే తెలుగు కథను హాలీవుడ్లో తీస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంది. తప్పనిసరిగా చూడండి. మరిన్ని కల్కి అప్డేట్స్కి సంబంధించి మీరు చూడాలనుకుంటే మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.